చందమామ కథ భార్య తెలివి. కేశవగుప్తుడు అనే వ్యాపారి దీర్ఘ వ్యాధితో బాధపడుతున్న సమయంలో ఆయన వద్ద పనిచేసేవాళ్ళు తప్పుడు లెక్కలతో మోసం చేసి ఆయన ఆస్తినంతా హరించి వేశారు. వ్యాధి నివారణ కోసం ఆయన వైద్యులకు, మందులకు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, భార్య నగలు అమ్మవలసి వచ్చింది. కొంతకాలానికి ఆయన వ్యాధి నుంచి కోలుకున్నాడు. కానీ కటిక దరిద్రుడైపోయాడు. అంత దీనస్థితిలో కూడా కేశవగుప్తుడు అధైర్యపడక ఎవరి వద్దనైనా 100 వరహాలు అప్పు తీసుకొని తిరిగి ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించదలిచాడు. అందుకోసం ఆయన జగదీపుడు అనే తన చిన్ననాటి స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. జగదీపుడు ఆయనకు మామూలు మర్యాదలే చేసి సంగతి తెలుసుకొని, కొబ్బరి చెట్టెక్కి కాయలు దించేవాడికి వ్యాపారికి చాలా పోలికలున్నాయి. ఒకసారి వాడు చెట్టు మీద నుంచి పడితే తిరిగి చెట్టెక్కే ప్రయత్నం చెయ్యడు, మరేదైనా వృత్తి చూసుకుంటాడు అన్నాడు. జగదీపుడు చెప్పదలసిందేమిటో అర్థం చేసుకుని కేశవగుప్తుడు వచ్చే కోపాన్ని ఆపుకుంటూ ప్రమాదం జరిగిందని భయపడి నేర్చిన వృత్తిని విసర్జించి తెలియని మరి దేనికోసమో పాకులాడేవాడు పరమ భీరువు. పోలికలంటూ తెచ్చావు గనక చెప్తున్నాను. నేను చెట్లెక్కే వాడిని అయితే ఒకసారి ప్రమాదం జరిగాక మరింత జాగ్రత్తగా ఉంటాను. వ్యాపారినైతే పని వాళ్ళ విషయంలో ముందుగానే శ్రద్ధ వహిస్తాను అన్నాడు. ఆ జవాబు జగదీపుడికి చురుక్కుమనిపించినా లేని నవ్వు తెచ్చుకొని, బాగా చెప్పావు కేశవ. ఏమైనా ఇప్పటి నా వ్యాపార పరిస్థితి ఏమంత బాగోలేదు. ఒకవైపు నేను బాకీ పడ్డ వాళ్ళ నుంచి డబ్బు చెల్లించమని ఒత్తిడి వస్తున్నది. రెండో వైపు నా దగ్గర అప్పు తీసుకున్న వారి నుంచి డబ్బు వసూలు కావటం లేదు. ఇలాంటి సంకట స్థితిలో ఉన్నాను కనుక 100 వరహాలు అప్పుగా ఇవ్వలేను. ఈ 5 వరహాలు తీసుకువెళ్ళు, తిరిగి చెల్లించవలసిన అవసరం లేదులే అన్నాడు. దానితో కేశవగుప్తుడికి తన స్నేహితుడి నిజరూపం తెలిసిపోయింది. ఆయన జగదీపుడిచ్చిన 5 వరహాలు తీసుకొని మరి 3 స్నేహితుల దగ్గరకు వెళ్ళి సంగతి వివరించాడు. ఆ స్నేహితులు కూడా తమ కష్టసుఖాలు ఏకరువు పెట్టి తలా 5 వరహాలు ఇచ్చి ఇవ్వనవసరం లేదంటూ కేశవగుప్తుడికి ఇచ్చారు. ఇక తను 100 వరహాల అప్పు దొరకడం అసంభవం అనుకుంటూ కేశవగుప్తుడు ఇంటికి తిరిగి వచ్చి భార్యకు తన స్నేహితుల ప్రవర్తన గురించి చెప్పాడు. జరిగిన దానికి కేశవగుప్తుడి భార్య చాలా విచారించి, ఇంత పట్టణంలో ఈ నలుగురేనా నీ స్నేహితులు? మీరు ఇక్కడే పుట్టి పెరిగినవారు కదా, ఎంతో కాలంగా వ్యాపారం చేస్తున్నారు. స్నేహితులంటూ మరి లేరా అని అడిగింది. కేశవగుప్తుడు కొంచెంసేపు ఆలోచించి పెద్దగా నిట్టూరుస్తూ, చిన్ననాటి స్నేహితులు, వ్యాపారంలో లావాదేవీల ద్వారా స్నేహితులైన వాళ్ళు, స్నేహితులు వాళ్ళ స్నేహితులైన వాళ్ళు, ఇలా 40-50 మంది దాకా ఉంటారు అన్నాడు. అలా అయితే వాళ్ళ పేర్లు సుమారుగా ఏ రీతిలో ఉండేది ఒక కాగితం మీద రాసి ఇవ్వండి అన్నది కేశవగుప్తుడి భార్య. అందువల్ల ప్రయోజనం ఏమిటి? ఇంతకు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు కేశవగుప్తుడు ఆశ్చర్యంగా. నేనేం చెయ్యను, ఆ చేసేదేమిటో మన అబ్బాయి హరిగుప్తుడు చేస్తాడు అన్నది కేశవగుప్తుడి భార్య. ఆ రాత్రి కేశవగుప్తుడు తన స్నేహితులందరి పేర్లు గుర్తు తెచ్చుకొని ఒక కాగితం మీద రాసి భార్యకిచ్చాడు. మర్నాటి ఉదయం ఆమె తన 14 ఏళ్ల కొడుకు హరిగుప్తుడికి ఆ కాగితం ఇచ్చి, నాయనా, నువ్వు ఈ కాగితంలో పేరున్న వారిని కలుసుకొని నాన్నగారు 100 వరహాలు అప్పు అడిగారని చెప్పు. వారు ఇస్తానంటే నాన్నగారు వచ్చి తీసుకుంటారు అని చెప్పి తిరిగిరా అని చెప్పింది. ఆ సాయంత్రం హరిగుప్తుడు సంచి నిండుగా వరహాలతో ఇంటికి తిరిగి వచ్చాడు. కేశవగుప్తుడు ఆశ్చర్యపోయి ఏం జరిగిందని కొడుకుని అడిగాడు. నాన్న, నీ స్నేహితులు ఎవ్వరి దగ్గర అప్పుగా ఇచ్చేందుకు 100 వరహాలు ఉన్నట్టు లేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు చితికిపోయిన మీ నాన్న తిరిగి వ్యాపారం ప్రారంభించి వృద్ధిలోకి రావాలి అంటూ 5-10 వరహాలు చొప్పున ఇచ్చారు. ఈ డబ్బు తిరిగి ఇవ్వవలసిన అవసరం లేదని కూడా చెప్పారు అన్నాడు హరిగుప్తుడు. కేశవగుప్తుడు తన భార్య తెలివితేటలకు చాలా ఆనందించి మనస్సులోనే ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆయన హరిగుప్తుడు తెచ్చిన డబ్బు లెక్కించగా 400 వరహాల పైచిలికే తేలింది. ఆ డబ్బుతో కేశవగుప్తుడు చిన్న ఎత్తున వ్యాపారం ప్రారంభించి
5-6 ఏళ్ల కాలంలో తిరిగి తన పూర్వస్థితికి చేరుకున్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.